చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ 77 సంవత్సరాల వయసు వచ్చింది. ఆయనకి ఇయే చివరి ఎన్నికలు. కానీ దోపిడీ ఆగట్లేదు. మేము మావిగన్ అంటే ఆయన భయపడుతున్నాడు. నిద్ర లేపి ఎవరైనా మావిగన్ అంటే గుండాగి చచ్చిపోతాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న నరేషన్. ఎలా చూడాలంటారు మరి దీన్ని అంతా? అసలు ఆంధ్ర ప్రజలకు నమస్కారాలు. అసలు మీ మావిగన్ అసలు నాకు ఎందుకు నీకు అర్థమైందంటారా యథవా? అసలు మావిగన్ అంటే అసలు ఏంది? కమ్మని పేరు అమరావతి. వినటానికైనా చూడటానికైనా మహాదేవుడి పేరు, ఆ పేరు పలికిన పుణ్యం వచ్చింది. మావిగన్ అంటే నీ బట్టి మాఫియా నా కొడుకులు పెట్టుకునే పేరు కానీ ఇది మావిగన్ అంటే అసలు ఏంది? దాని అర్థం చెప్పు. లేదా మావి గంజాయి, మావి గొడ్డలి, మావి డ్రగ్గు ఇవి పెట్టమంటారా యాదవా? సిగ్గు శరం మాట్లాడటానికి. చంద్రబాబు గారు నిన్ను తడుచుకుంటున్నారా? ఎందుకు నిన్ను తడుచుకోవాల్సిన అవసరం యాదవ? ఆయన నడిచిన ఇంటికి అంత లేదు నీ వయసు. చిచ్చిన నడిచిన అంత వయసు లేదు. నువ్వు ఆయన మాట్లాడే ఆయన చేసిన మంచి పనులు ఏమో కబురు. నువ్వు అసలు ఆయన గురించి అనుకోవడానికి, ఆయన పేరు తలుచుకోవడానికి నీకు అర్హత ఉందంట? సిగ్గు శరలేని యాదవ ఇంకా నోరు మూసుకోకుండా ఇంకా మాట్లాడుతున్నారా? బాబు గారు నిన్ను చదవాల్సిన అవసరం ఏంది? బాబు గారు ప్రజలకు సమాధానం చెప్తాడు. ఓటేసిన ప్రజలకు జవాబుదారి. ప్రజలకు డెవలప్ చేస్తాడు. అదేమంటాడు కానీ మీ గంట అరగంటలో ప్యాంట్లో తీసుకొచ్చుకోవటాలు, గంజాయిలు అని అడవులు ఆకుండా సంగటాలు, మప్పి నిక్కర మాఫియా మీరా ఎదవల్ల సిగ్గు చెల్లకుండా మాట్లాడుతున్నారు. ఇంకా సిగ్గు చెల్లకుండా మాట్లాడితే బాబు గారి గురించి ఎగరేసి సందర్భం వచ్చిందని చెప్పి చెప్తున్న సందర్భంగా. అంటే ఎందుకంటారు ఆయన మనుషుల చావు కోరుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అసలు? అదేనండి, వాడు కాటి కాపర్లు అంటాడు. వాడికి ఆహారం మనిషి వచ్చాను ఆహారం వీడికి. అట్నే ఇటు సావులే వాడు వాళ్ళ వంశం మొదటి నుంచి కూడా సావుల మీద ఇది వంశం. అది ప్రాణాలు చేయటం, మరలు చేయటం ఎట్ట పెరిగింది పోయిపోయింది. వాడికి కావాల్సింది అదే మంచి వాతావరణం, మంచి ఆహారం, మంచి వాతావరణం, మంచి ఆహారం, మంచి ఆలోచనలు వాళ్ళకి రావు. పెరిగిన వాతావరణం అట్లా పెరిగాడు కాబట్టి అటువంటి వాళ్ళని ఆంధ్ర ప్రజలకు కూడా నమస్కారం తెలియజేస్తున్నా. అటువంటి వాళ్ళని ప్రస్తుతానికి ఓటు అని వస్తే ఆ పార్టీ పేరు చెప్పుకొని ముందుగా చెప్పులు చీపులతో కొట్టి పంపించాలి తప్ప వాళ్ళకి ఓట్లు లేదని చెప్పి సందర్భం తెలియజేస్తాం. ఓటు వాళ్ళకి ఎందుకు వెయ్యాలి వైసీపీకి అని చెప్పి అడగండి, వాళ్ళని అడగండి. మీరు ఏం చేస్తా ఉన్నారు? రఫా చేసేందుకు మీకు ఓటు వేయాలి మేము అడగండి అని చెప్పి ప్రజలను అడుగుతున్నా. మరి లేకపోతే పోయినట్టు పోయడానికి కోపించుకోవడానికి ఓట్లు వేయాలని చెప్పి ప్రజలందరూ అడగాల్సిన అవసరం ఉంది. మరి గంట అరగంట కోసం ఓట్లు అడగాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అంటే తెలియదు, కూర్చున్న కుర్చీలు సాగర పెట్టుకున్నందుకు అలా ఓట్లు చెప్పి అడగండి. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక 5 సంవత్సరాలు ఒక చెంచా మట్టి వేయకుండా ఏ రోడ్డును కూడా రోడ్లన్నీ గుంటల పాలు చేసినందుకు అని చెప్పి అడగండి. వాడు 4-5 కిలోమీటర్లకు కూడా పైన అధికారులు పోదని కింద చెట్లు కొట్టినందుకు కోట్లు వేయాలి అడగండి. అధికారంలో ఉండగా ఎప్పుడన్నా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడా? వాళ్ళకి ముసుగులు వేసుకోవడం, పదాలు కట్టుకోవడం పోవడం తప్ప వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. కాబట్టి బుద్ధి జ్ఞానం ఆంధ్ర ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ గుర్తుపెట్టుకొని వాళ్ళ పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా, పలానా పార్టీలో మాట్లాడినా పెట్టిన మరి కొట్టి మాట్లాడండి, తప్పు లేదు. ఇప్పుడు ఒకసారి 2 సార్లు చెప్పండి. మంచి అంటే మనిషికి అయితే ఒక మాట, మంచి జంతువుకి అయితే ఒక మాట అన్నారు, ఒక దెబ్బ అన్నారు. ఈ మా జంతువు కాదు మనిషి కాదు, అటు కానీ రాకాదు. వీటిని కొట్టాలా, తన్నాలా, చెప్పాలా, అప్పుడు కానీ ఇటుకి ఎక్కదు. ఇదని ఆంధ్ర ప్రజలంతా గమనించాలని చెప్పి సందర్భం కోరుకుంటున్నాను. అంటే ఆయన అంటుంది ఏంటంటే కనుక ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో ఆయన మరణం మీద మాకు అనుమానం ఉంది అంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, దాన్ని అసలు ఎలా చూడాలంటారు? మంచి మాట. మరణం మీద అనుమానం ఉన్నప్పుడు నీకు 5 సంవత్సరాల పరిపాలన ఎంక్వైరీ ఎందుకు చెప్పలేకపోయావు? మీ బాబాయిని గొడ్డలతో నరికితే దాన్ని ఎందుకు చెప్పలేకపోయావు? నేను సమర్థవంతమైన ముఖ్యమంత్రిని, నేను పీకుతాను చించుతానని మాట్లాడుతున్న ఒక బొఫోన్ గాడివి మీ బాబాయ్ ఎందుకు చూపించకపోయావు? మీ నాన్నగారి మటన్ గురించి ఎందుకు చెప్పావు? అధికారం 5 సంవత్సరాలు నీ పదవి బాధపాఠం చేసావుగా, ప్రజలు నీకు పూర్తి మెజార్టీతో నీకు హక్కిచ్చారుగా, ఎందుకు చేయలేకపోయావు? నువ్వు యాదవాన్ని ఒప్పుకుంటున్నావా? నువ్వు ఒప్పుకుంటే మేల కూడా కూర్చో, నేను యాదవాన్ని అని చెప్పి ఓటు పెట్టుకో, మొక్కని ఓటు నేను మాట్లాడతాను. మరి వచ్చి మేము పెద్ద దృష్టిని, నేను మంచివాడిని, ఏది నీ మంచితనం? సభా గౌరవం లేకుండా ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడుతూ ఉంటే ఈ ఏకిల్లో ఉన్న మంచితనం యాదవా?
అనకూడదు మాట కానీ అనవసరం అవసరం అంతా ఉందని చెప్పి సందర్భం చేస్తున్నా. ప్రతిపక్ష ఆయన అంటుంది ఏంటంటే గనక మా తాతగారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నారు, మా తండ్రి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు అయితే గనక ఏకంగా అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానంటూ మాట్లాడాడు. ఇప్పుడైతే గనక మా బాబాయ్ చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నారు, వీళ్ళండి చంద్రబాబు నాయుడు వైపే చూపిస్తున్నాయి కదా అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అంటారు. వాళ్ళకి బుద్ధిగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ కేసు అంటే సిట్ ద్వారా విచారణ చేస్తాంటే ఎందుకు మాకు సిబిఐ కావాలని ఎందుకు కోరారు మీరు? సిబిఐ కావాలని ఎందుకు కోరారు? కోరినాడు మీరు కాదా? మరి మీకు నిజంగా మీ బాబాయ్ గురించి అంటే సిబిఐ ఎంక్వైరీ ఏకమైన అడగొచ్చుగా. సిబిఐ మాకు వద్దన్నారుగా. సరే, ఇవన్నీ ఒకెత్తే కనుక నేను మంచివాడిని కాబట్టే మా తాతను చంపిన వాళ్ళు ఇంకా బతుకున్నారు, మా బాబాయ్ని చంపిన వాళ్ళు దర్జాగా కారులో తిరుగుతున్నారు అనే మాట మాట్లాడుతున్నాడు. మరి నువ్వు మంచివాడు అయితే సుధాకర్ ఎందుకు చచ్చిపోయాడు? నెంబర్ 1 డాక్టర్ గుండు కొట్టించి ఎందుకు సాగుపెట్టారు? కోడికైతే దాడి ఎందుకు చేయించుకున్నావు? మరి అడవులను ఆక్రమించుకుంటే ఎందుకు చూస్తా ఉండవు? ఎక్కడ మాఫియా ఎందుకు బయసిచ్చావు? మరి ఏడబడితే దందాలు చేసి దోచుకుంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎందుకు నరకుండా ఊరుకున్నావు? ఇవన్నీ ఊరుకోవడం మంచి పనా? ఇవన్నీ మంచి పనులా? చెప్పు, మంచి పనులు అని చెప్పి ఆంధ్ర ప్రజలు కొట్టి చెబుతారు సమాధానం. మీకు మంచి పనులు చెడు పనులు మీరు చేసింది. నీకు మంచి పని ఏది? ఎవడో పాస్ పుస్తకం మీద నీ బొమ్మ ఏంది? ఎవడో పొలంలో నీ రాయిలో నీ బొమ్మ ఏంది? ఎవడో చచ్చిపోయి సమాధి కట్టుకుంటే వాడి సమాధి నీ బొమ్మ ఏంది? ఇవన్నీ మంచి పనులు అంటారు. ఎదవలారా, సిగ్గు రుచారా. ఇప్పుడు బుద్ధిగా తెచ్చుకొని మాట్లాడడం నేర్చుకోండి. జనాలు తనులు జరగకుండా కనీసం వింటారు చెప్పే మాట. మనిషి ఒక మాట మాట్లాడితే మన మాట వినాలా ఎవరైనా సరే, అట్టుండాలి. అంతేగాని ఈ నా కొడుకు ఇట్లా మాట్లాడతారు పద్దాకి మాట్లాడున్నారా అన్నది ఉండవద్దు. ఆ బుద్ధిగా తెచ్చుకొని చెప్పి తెలియజేస్తాను ఇప్పటికైనా. అంటే ఎందుకంటారు ఈ మధ్య మళ్ళీ వంగవీటి మోహన్ రంగా గారి హత్య, దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అసలుకి ఆయన పదే రెచ్చగొట్టే విధంగా వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది ఎవరో తెలుసు, అప్పుడుంది చంద్రబాబు నాయుడే అధికారంలో అనే మాట కూడా చెప్పటాన్ని ఎలా చూడాలంటారు? వంగవీటి రంగా గారు ఎవరు చంపారో తెలుసుగా నీకు? తెలిసినప్పుడు నీ పరిపాలనలో ఎందుకు అరెస్ట్ చేపిస్తున్నా పోయావు? నువ్వు ఎదవా, లుచ్చావా? ఆ మాట ఏంటండి మరి నీకు తెలిసినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో నువ్వు ఎందుకు అరెస్ట్ చేసినప్పుడు? రంగా గారిని మర్డర్ చేసిన ఎవరు నీకు తెలుసా? నువ్వు తెలిసినప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు అరెస్ట్ చేసినా పోయావు? రంగా గారికి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేకపోయావు? కాపులకు ఎందుకు న్యాయం చేయలేకపోయావు? దీన్ని నువ్వేమో ఇప్పుడు నువ్వు మాట్లాడే ఏమనుకోవాలా? కాపులు ఏమనుకోవాలా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలా? నువ్వు చేతగా దద్దమ్మ అనుకోవాలా? అట్లా కదండి, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ఎదవాళ్ళు వచ్చాయని మాట్లాడటం అయితే నేను ఒప్పుకోనండి. అసలు ఒప్పుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి అయినా ప్రజెంట్ ముఖ్యమంత్రి అయినా అది వేరే విషయం. అంటే నీకు ఎవరు అక్కడ మర్డర్ చేసినవాడు, మన వంగవీటి రంగా గారిని మర్డర్ చేసినవాడు నాకు తెలుసు అన్నావు. తెలిసినప్పుడు ఒక ముఖ్యమంత్రి వాదం 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఏం చేశావు? హరిరామ జోగయ్య పుస్తకంలో కూడా రాశాడు అని మాట చెబుతున్నాడు కదా. నువ్వు కామన్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. వంగవీటి రంగా గారిని చెప్పిందో నీకు తెలుసు అన్నావు. తెలిసినప్పుడు ఎందుకు నువ్వు అరెస్ట్ చేయించకపోయావు? రాలేదండి. అంటే నువ్వు అవసరమైనప్పుడు ఆడుకుంటావా కాపుల్ని? అవునండి. నీ కాపులు అంత అమాయకుల్లో కనపడుతున్నా నీకు? ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడని చెప్పి చెప్తావు. అసలు ఎందుకంటారు ఈ పదే మొన్నటి వరకు చూస్తే కనుక విజయ్ గెలుపు ఏదైతే కనుక తమిళనాడులో విజయ్ గెలుపు ఉందో అదంతా జగనన్న ఫోటో పెట్టుకోవటం వల్లే గెలిచారని చెప్పి వైసీపీ నాయకులు అందరూ అంబటి రాంబాబు దగ్గర నుంచి రోజా దాకా అందరూ మాట్లాడారు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు నాదేం లేదా, అంతా ఆయన గెలుపు అయిందేను, ఆ రాష్ట్రంలో అయిందే కదా, ఉండేదంతా హవా అంతా నాదే ఉందంటే ఒక మాటతో తేల్చేశాడు. ఎందుకంటారు వీళ్ళందరి మధ్య ఏమైనా తేడాలు వచ్చినాయి అనుకోవచ్చు అంటారా? వీళ్ళకి ఒకరికి అవగాహన లేదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. మొన్న వాళ్ళు తయారు చేసిన సిండికేట్ మందు అది వాళ్ళు కూడా తాగి మైండ్ వాళ్ళు చేంజ్ అయిన వాళ్ళకి. అంతేగాని అసలు విజయ్ గారికి గెలుపుకి జగన్కి రోజాకి వాళ్ళకి సంబంధం ఉంది. అతని ఇమేజ్ అతనికి ఉంది. అతని రాష్ట్రంలో అతను సంపాదించుకున్నటువంటి పొడుగు కూడా అతను గెలిచాడు, అయిపోయింది. దానికి ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాలు మీరు ఏం ఏడ్చారు చెప్పండి? మీరు 5 సంవత్సరాల పరిపాలన మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఏం పీకి ఏం ఏడ్చి తెచ్చారు అది చెప్పిస్తామండి. ఒక రోడ్డుకు ఒక చెంచా మట్టేశారు, అన్ని గుంతలు అట్లా నాశనం అయిపోయింది. ఆర్టీసీ ఛార్జీ గురించి, ఇద్దరు ఛార్జీల గురించి మధ్య అక్కడక్కడ మాట్లాడడం వైసీపీ అది సిగ్గుచారు ఏమన్నా మాట్లాడడానికి మీకు? మీరు ఆర్టీసీ ఛార్జీ ఎన్నిసార్లు పెంచారు మీ 5 సంవత్సరాల పరిపాలనలో? మీ 5 సంవత్సరాల పరిపాలన విద్యుత్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? నిత్యావసర సరుకులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి మీ 5 సంవత్సరాల పరిపాలనలో?
రూపాయలు ఆయిల్ ప్యాకెట్ 200 రూపాయల మీద మీ పరిపాలనలో. ఒక 10 రూపాయలు ఉన్నటువంటి ఆర్టీసీ ఛార్జీ 25-30 రూపాయలు చేశారు మీ 5 సంవత్సరాల పరిపాలనలో. మీ మరి కరెంటు బిల్లు వాటి ఇష్టం పెంచేశారు. చంద్రబాబు గారు 5 రూపాయలకు అప్పుడు ఏదో ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుంటే లేదు నేను బాగా ఇంకా తక్కువ ఇస్తానని చెప్పి నువ్వు 10 రూపాయలకు 15 రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు అదే కంపెనీకి. అది ఆంధ్రప్రదేశానికి లాభమా నష్టం చేసింది? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు కాదు. నోరు మూసుకొని కూర్చోరా బాబు, మీరు పనులు జరగకుండా ఒళ్ళు చెడిపోకుండా ఉంటుందని చెప్పి చదివేస్తాను. థ్యాంక్ యూ.